ఎట్టేట దాని రూపురేఖలు మార్చడో చూద్దాం. వచ్చా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నా దెబ్బేసిండు పెద్ద మనిషి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరు చేద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు. ఒక్కసారి ఈ వార్తని అల్ల చూద్దాం. ఎలా నమస్తే తెలంగాణ చూస్తే ఇంకా మజా ఉంటుంది, మజబోతుంటుంది. ఒక్కసారి అన్న చూద్దాం ఎట్టేట రాసిర్రో. ఇంట్లోకైతే ఇంకా అన్న చూద్దాం. దా వచ్చింది చూసుకో. నేను చెప్పినా ఎట్టేట ఉంటుందో కథ అని. అయితే ఏడాదిలో అల్లకల్లోలం బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారును చీల్చి చెండాడుదాం. పెద్దపెటికే అసలు పెట్టిండు సారో. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణవేరి మోగిద్దాము. మంచి ముచ్చటే ఆచేసిర్రు. ఇప్పుడు వాళ్ళ ముచ్చట వాళ్ళ కొంగుల్నే వేద్దాము. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణవేరి మోగిద్దాము. మరి రైతులను నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకుంటా, రైతులు నా పంచప్రాణము, రైతులు ఈ దేశానికి వెన్నెముక, రైతులను రాజును చేస్తా అన్న మాట ఎక్కడవా కేసీరావు? ఒక్కసారి ఆనాడు, ఎందుకంటే మనము ఇవాళ నిజాలే మాట్లాడుకోవాలి కాబట్టి, వరి పెడితే ఊరే అన్నడా అనలేదా? వరి పెడితే ఊరే అన్నాడు. ఆయన మాత్రము 150 ఎకరాలల్లా వరిసేను పండించుకోండు. ఉత్త పుణ్యానికి రైతుల ఉసురు వంచుకోండు. ఆయన మాత్రం తమాషగా వరిసేను పెట్టుకొని 150 ఎకరాల్లో రామసక్కదంగా వరిసేను పెట్టుకుండు. తెలంగాణ రైతులు తెలంగాణ రైతులు మాత్రం వరి పెట్టొద్దు. తెలంగాణ రైతులు వరి పెట్టొద్దు. వరి పెడితే ఊరే, కొనుగోలు కేంద్రాలు ఉండవు, మీ ఇష్టము, మీరు ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోరి, అంగడి సరుకు అవుతుంది మీ సరుకు, మీ ఇష్టమే కిష్టపురము, ఆగమవుతారు, వరి పెడితే ఊరే అన్న చరిత్ర కేసీరావుది కాదా? ఈ రకంగా చేసింది కాబట్టి రైతులు పగబట్టి ఇక ఎన్నటికైనా మనకు మోసకారే అవుతట్టుండు. ఎప్పటికైనా ఇక తిన్నకాడ పక్క సాపర్ కాల్చే వ్యవహారమే అవుతట్టుంది కేసీరావుతోటి అని దుమ్ము దులిపి పెద్ద కుర్చీ గుంజుకొని ఫామ్ హౌస్లో వండబెట్టిరు అనేది సత్యం కాదా? అయితే మరి ఆనాడు ఏమన్నాడు కేసీరావు, ఆనాడు ఏమన్నాడు అనేది మనం ఒక్కసారి గతంలో పెద్ద మనిషి అన్న మాటల్ని మనం ఒక్కసారి నెమరేసుకుంటే చూద్దాం పెద్ద మనిషి ఏమన్నాడు అని. ఏది ఈ వరి మీదనే ఇప్పుడు, ఎందుకంటే రైతుల ముచ్చటే వచ్చింది కదా, రైతుల ముచ్చటే వచ్చింది. చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఒక అపోహను ప్రచారం చేసిన, తప్పుడు విధానం ప్రచారం చేసిన, మొత్తం మార్చి పార్యాల వరి పంట వేయదు, వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే ఏదో చెప్పినారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగైంది వరి పంట. ఇప్పుడు 38,19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. 2 కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. ఈ లెక్కలు తేలాల్సిన అవసరం. యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా ఇది ఎప్పుడు 2 క్రాప్స్ 2020 వచ్చేటువంటి వరి ధాన్యం 2020 25 లక్షల 7 తారీఖు 3వ నెల పలికిన చిలక పలకలు రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh tons. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25 లక్షల టన్నులు పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టింది. ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్పు అధ్యక్ష. ప్రమాణంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్, తెలంగాణ తినేది 1,100 లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వడ్డు పండితేనే 65 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది రకాన్ని పెట్టి. మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం.
100 లక్షల టన్నులు భయపడే అక్కర్నే లేదు. ఏయ్! మన రాష్ట్రంలో 2000 పైచలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ! వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. ఏయ్! ఎందుకు చెప్తున్న పని కట్టుకుని ఈ మాట కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. వాళ్ళు ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట 2020 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు. కోటి కూడా హ్యాపీ, కోటి ఎకరాలు అయితే హ్యాపీ, ఏం బాధ లేదు. ఆ కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయడం మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు. వాటికి భయపడే అవసరమే లేదు. తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు ఎప్పుడు 2021 వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ విత్తన కంపెనీకి కానీ వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్ అమ్ముడు పోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా? చూపిస్తావా? ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు, వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ ఇప్పుడు ఈ మాట 2021 అన్నాడు. రైతును రాజు చేసేదాకా నిద్ర భూము అని చెప్పి కానీ వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్ అమ్ముడు పోతేమో వాళ్ళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ విత్తన కంపెనీకి కానీ వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. అయితే ఇక మరి వరి పెడితే ఊరి అని నువ్వు 150 ఎకరాలలో పంట పండించుకున్నావు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది తెలంగాణ జనాలు వాళ్ళ కళ్ళు చూడలేదా? నీ ఫామ్ హౌస్ చుట్టూ గిర్రా మీడియా ఛానళ్ళు గిర్రా రింగన పురుగుల తిరిగి వీడియోలు తీస్తే అవి సోషల్ మీడియాలో ఇసి పెడితే కోడై కూసినాయి. జనాల శివులలో పడ్డది ముచ్చట, జనాల కళ్ళలో పడ్డది. తెలియదా? 150 ఎకరాల్లో నువ్వేమో ముఖ్యమంత్రిగా, ఒక రాజ్యానికి అమ్ముకుదారిగా నువ్వు వరి పంట వేసుకుంటావు, నువ్వు పొలం పంట పెట్టుకుంటావు, నువ్వు పంట పండించుకుంటావు. అయితే తెలంగాణ రైతన్నలేమో ఆగమైపోవాలనా? వీళ్ళు గంగలో కలిసిపోవాలనా? ఇదా నీ వ్యవహారం? ఇదా నీ కథ అని ఈ రకంగా రైతన్నలు ఇక కేసీరాబయ్యను మొత్తానికి ఎట్టుబడి పెద్ద కృషికే ఎసరు పెట్టాలి. అట్లయితేనే మన రూపురేఖలు ఏమన్నా మారుతాయి, అట్లయితేనే చిన్నపోయిన మన బతుకుల్లో వన్య వస్తుంది అన్నట్టుగా రైతులు ఆలోచన చేసిరు. కాబట్టి ఇక కథ ఏడికి వచ్చిందంటే ఫామ్ హౌస్ కాడికి వచ్చింది. ఇప్పుడు ఇక మరి గిసవంటి వ్యవహారం చేసి గిసవంటి కథ నడిపించి ఈ రకంగా చేసి ఇవాళ నేను వస్తున్న అసెంబ్లీకి రైతుల కోసము పోరాడదాము, రైతుల కోసము తిప్పలబడదాము, రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి నువ్వు గటవైతే ఈ ప్రాజెక్టులు 10 ఏళ్ళు రాజ్యంలో ఉంటివి, 10 ఏళ్ళు నీకు పెత్తానం ఇచ్చిరా ఇయ్యలేదా తెలంగాణ జనాలు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. 10 ఏళ్ళ రాజ్యంలో నువ్వు ఏం చేసినావు? రైతులకు వరి పెడితే ఊరి అని ఉచితార్థంగా వాళ్ళ ఉసురు పంచుకుంటేవి. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ నేను రైతుల కోసం పోరాడుతున్నా, నిలదీస్తా, సర్కారును చీల్చి చెండాడుతా. ఏమైంది మరి? ఆయన వెనకటికి నాడు బడ్జెట్ పెడితే వచ్చిండు, ముఖం చూపించిండు, ఆదరేసుకుండు, మళ్ళీ ఆయన బాయికాన్నే పంతుండు, బాయికాన్నే ఉంటుండు, పొలం ఆరబెట్టుకుంటుండు తమాషగా. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను సర్కారును చీలుస్తా, చెండాడుతా. ప్రతిపక్ష నేతగా ఉండి కరువు చూసి కాలం చూసి అయ్యో మరి జనాలు ఎట్లా ఇదైరో ఏం కథో జరిగిన మరి తప్పేందో ఒప్పేందో ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో ఎందుకో అసెంబ్లీకి వచ్చి ఇది చేయడా. ఇక ఇలా కొంతమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కోళ్ళగా ఏదో స్పీకర్ కాట దరఖాస్తు పెట్టిందట. ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడు, ఆయనకు జీతం ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు.
ఏమైనా పాలు పతాకం వచ్చి ఆదరేసుకొని పోతానికే వస్తుండు, ఇప్పుడు కూడా గదే కథ నడిపిస్తాడు అనేది ఇప్పుడు ఇక ఈయనని ఈ రకంగా ఇంకో ముచ్చట కూడా మనం ఒకసారి పెదమనిషి మరి ఆయన ఇంకేం మాట్లాడిండు ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి ఇందాం. మర్చిపోతున్నాం, ఉచిత ఎరువులు 2017లో ఇదే పెదమనిషి 2017లో ఉచిత ఎరువులు ఇస్తా అని రైతాంగాన్ని ఉబ్బిచ్చిండు, తబ్బిచ్చిండు, ఉసిగొలిపిండు. 2017లో ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఉచిత ఎరువులు ఇస్తా అని ప్రగతి భవన్లో లెంకలు కొట్టంగానే ఒక్కొక్కరికి బూరె ఉబ్బినట్టే ఉబ్బి ఇంత లేచిర్రు. ఎటుపోయింది ఆ కథ? ఏడబడుకుంది, ఏ మూలకు మూలుగుతుంది? ఊతబుర్ర కాడికే వచ్చింది. రైతులను ఈ రకంగా ఆగం చేసి రైతులకు నష్టపరిహారం విషయంలో కూడా మోసం చేసి సారు నువ్వు. కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అక్కడ ఇకారం తప్పిన వానముసురులు పడి తుఫాను చెడ్డ పడ్డ ఆ గాలి ఈదురుగాలులకు, బలమైన ఈదురుగాలులకు మామిడి తోటలు, వరిసేన్లు, చెరుకు చెడ్డయి పడ్డాయి. పంట తోటలన్నీ కుప్పకూలి నేల కొరిగితే నేను విమానం వేసుకొని వస్తున్నా, సర్ది కట్టుకొని వస్తున్నా, నేను విమానంలో తెచ్చుకున్న సర్ది బువ్వ తినక ముందుకే మీ అకౌంట్లలో పైసలు పడతాయి అంటివి సారు. నీకు ఎట్ట న్యాయం అవుతుందో ఎట్ట చేయమవుతుందో నీ నోటికే మొక్కాలే. పడ్డాయా? వేసిన వాళ్ళకు వాళ్ళు కాదా రైతులు? మరి ఇలా రైతుల గురించి నువ్వు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని ఇలా నేను రైతుల గురించి మాట్లాడతా అనేది నీకు ఎట్లా వస్తుంది సారు నోటికి అనేది ఇవాళ తెలంగాణ సమాజము ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఇక మరి ఆలోచనలో మునిగి తేలిపోతుందట. ఎందుకు? నేను అసెంబ్లీకి వచ్చి రైతుల కోసం తిప్పల పడతా, రైతాంగానికి పెద్ద దిక్కుగా నిలుస్తా అని ఇక గీ వ్యవహారం ముంగటేసుకుండు. ఇక నిన్న తెలంగాణ భవన్లో అడుగుపెట్టి రేపు మనం ఏం మాట్లాడాలి? హరీష్ రావు ఇగో నువ్వు ఇది మాట్లాడు, కేటీ రాములు ఇగో నువ్వు ఇది మాట్లాడు, ఇగో ఓ పిల్లగా నీకే చెప్తున్నా, నువ్వు అయిన దానికి కాని దానికి గంగేదు లెక్క తలకాయ ఊపకు. ఏదైనా ఏనో ఒకటి చిన్నగా సందు దొరికించుకొని కెలిగిస్తూనే ఉండాలి. ఇక ఇప్పటి నుంచి కెలిగిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ఇక మరి ఏదో కథ గమ్మిస్తూనే ఉండాలి అనేది మాత్రము నిన్న తెలంగాణ భవన్లో రామ సక్కదలంగా మీటింగ్ పెట్టి మన బువ్వాళ్ళ కాగానే బువ్వ తిని కూడా మళ్ళా కుచ్చి 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 శిల్కం చెప్పినట్టు చెప్పిండట. ఎవరికి? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. ఇక నేను అసెంబ్లీకి వస్తున్నా, ఇక ఇప్పుడు నువ్వు జీతం తీసుకొని తమాషగా ఫామ్ హౌస్లో ఉంటున్నావు, మరి ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు వెనకడికి రైతులకు చేసిన ఉద్ధారకం చాలదా? ఇప్పుడు ఏం వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఏడాదిలో అల్లకల్లో అన్నమాట, 10 ఏళ్లలో మరి ఈయన కథ ఏంది? ఇప్పుడు చెప్పుకున్న ముచ్చట్లే కదా. 10 ఏళ్ల కాలంలో రైతులు ఎంత తిప్పల పడ్డారో, ఎంత గోసలు పడ్డారో. ఇగో గిది కథ. ఇక అన్నట్టు ఒక్క ముచ్చట మనం చెప్పుకోవాలి. ఎందుకంటే